Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. నరకకుండములు, వాటి యందు ప్రవేశించు పాపులు, పాపముల వర్ణనము. వ్రతములు, శ్రాద్ధములు, ఉపవాస దినములందు క్షురకర్మ చేయించుకుని వాని సకల కర్మలు అపవిత్రములుగా భావింపబడును. సాధ్వి, అట్లు చేయువాడు నఖకుండమున స్థలమును పొందును. విష్ణుపదమను పేరుగల తీర్థమునందు తన పితరులకు పిండమిడనిచో అస్థికుండమను నరకమున నివసించును. తరువాత అట్టివాడు మానవ జన్మను పొంది కుంటివాడగును. మహాదారిద్ర్యముతో అనేక స్థలములందు తిరుగాడిన తరువాత అతడు పరిశుద్ధుడగును. మూర్ఖుడైన మానవుడు గర్భవతి అయిన తన భార్యతో సేవ చేయించుకొనవలనన్నచో మండుచున్న తామ్రకుండమను నరకమున పడిపోవును. పిరికివాడు అటులనే అప్పుడే ఋతుస్నాత యొక్క అన్నమును తినువాడు మండుచున్న లోహకుండమను నరకమునకు వెళ్ళును. దీని తరువాత చాకలివాడుగా కాకిగా పుట్టును. అపవిత్రమును తాకి చేతులను శుభ్రము చేసుకొనక దేవద్రవ్యమును స్పృశించువాడు చర్మకుండమను నరకమునకు పోవును. ఆహ్వానము లభించకయే శూద్రుని ఇంట అన్నమును తిను బ్రాహ్మణుడు తప్తసురమను నరకమున పడిపోవును. కఠిన వచనములను పలికి సదా యజమానుని కష్టపెట్టువాడు తీక్షకంటకమను నరకకుండమున కంటక భోజనుడై నివసించును. నా దూతలు వానిని దండములచే కొట్టుచుందురు. దయలేని వాడై విషమునిచ్చి చంపినచో 1000 సంవత్సరముల వరకు విషమును భుజిస్తూ విషకుండమునందు ఉండును. 7 జన్మలు నరఘాతకుడై వ్యవహరించును. 7 జన్మలు కుష్ఠురోగి అగును. అతని ప్రతి అంగమునందు పుండ్లు కలిగి క్రుళ్ళి కష్టమును కలిగించును. తరువాత అతడు పరిశుద్ధుడగును. పుణ్యక్షేత్రమగు భారతదేశమునందు జన్మించి ఎడ్లతో దున్నువాడు వాటిని కర్రతో కొట్టినను సేవకుల ద్వారా కొట్టించినను తప్తతైలమను నరకకుండమునకు వెళ్ళును. ఆ ఎద్దు శరీరమునందు ఎన్ని రోమకోపములున్నవో అన్ని సంవత్సరముల వరకు అతడు ఎద్దుగా జన్మించి కష్టములను అనుభవించును. నిర్దయుడైన వ్యక్తి బల్లెముతో కానీ లేక అగ్నియందు ఎర్రగా కాగిన లోహముతో కానీ అవహేళనగా ప్రాణిని హింసించినచో అనేక యుగముల వరకు కుంతకుండమను పేరుగల నరకమున పడిపోవును. దీని తరువాత మానవయోనియందు జన్మించి ఉదర రోగముతో బాధపడును. మాంసమును తినువాడు అటులనే ఇష్టదైవమునకు సమర్పించకుండా భోజనము చేయువాడు మాంసలోభి నీచుడైన ద్విజుడు కృమికుండ నామక నరకమున పడిపోవును. అతనికి మాంసము ఆహారముగా లభించును. తరువాత 3 జన్మల వరకు అతడు మ్లేచ్ఛయోనియందు జన్మించును. కృష్ణ సర్పమును గాని మస్తకమున కమలము గుర్తుగల సర్పమును గాని చంపిన మానవుడు సర్పకుండమను పేరుగల నరకమునకు వెళ్ళును. అతనినక్కడ సర్పములు కాటువేయుచుండును. సర్పముల మలము అతడు తినవలసి వచ్చును. తరువాత అతడు సర్పముగా పుట్టును. అతడు అల్పాయుష్కుడైన మానవుడుగా జన్మించును. అతడు దద్రుయను చర్మరోగముతో పీడింపబడును. బ్రహ్మ చేసిన ఈ సృష్టి విధానమునందు రక్తపానముతో జీవితమును నిర్ణయించుకొనిన దోమలు మొదలగు క్షుద్రజీవులను చంపువాడు మృతజీవుల దంశకుండమునను మశకకుండమను పేరుగల నరకమునందు నివసించును. రాత్రిందినములు ఆ జంతువులు అతనిని కాటువేయుచుండును. వానికి తినుటకేమియును లభించదు. తదుపరి క్షుద్ర జంతుయోని అందువాడు జన్మించును. తరువాత వికలాంగ మానవుడై పుట్టును. దండింపదగని వ్యక్తిని గాని బ్రాహ్మణుని గాని దండించువాడు వజ్రదంశ్రమను పేరుగల నరకమునకు పోవును. దాని అందు పురుగులే పురుగులుండును. వాని నా కీటకములు తినుచుండును. వాడు లబోదిబోమని మొత్తుకొనుచుండును. 7 జన్మలు పందిగా 3 జన్మలు కాకిగా పుట్టును. మూర్ఖుడైన మానవుడు ధనలోభము చేత ప్రజలను పీడించినచో వృచ్చిక కుండమను పేరుగల నరకమును పొందును. మరలా 7 జన్మల వరకు తేలుగా జన్మించును. దాని తరువాత మానవ జన్మను పొందును. అతడు అంగహీనుడుగా రోగిగా జీవితమును గడుపును.
బ్రాహ్మణుడు శస్త్రములను గైకొని ఇతరుల ఆదేశముతో అటూ ఇటూ తిరుగుచుండును. సంధ్యనెప్పుడునూ చెయ్యడు. భగవంతుడగు శ్రీహరి భక్తికి విముఖుడై ఉండును. అట్టివాడు బాణము, శూలము, ఖడ్గమను పేరుగల నరకకుండమున పడును. శస్త్రములతో అతని అంగములు ఛేదింపబడుచుండును. మదోన్మత్తుడైన వ్యక్తి అంధకారముతో కూడిన కారాగారమునందు ప్రజలను కొట్టును. వాడు తన దోషకారణమున గోలకుండమును నరకమున పడును. ఆ నరకము మిగుల భయంకరము. దానికి 4 వైపులా మరుగుచున్న నీరు నిండి ఉండును. అంధకారము అలముకొని ఉండును. పదునైన పళ్ళుగల కీటకములతో అది వ్యాపించి ఉండును. అతి దారుణ నరకమునందు అతడు పడును. దాని తరువాత మనుజుడు ఆ ప్రజలకు భృత్యుడగును. సరోవరము నుండి బయటకు వచ్చిన మొసళ్ళు మొదలగు వాటిని చంపువాడు నకరకుండమను నరకమునకు వెళ్ళును. పుణ్యక్షేత్రమగు భారతదేశమునందు కామభావముతో పరస్త్రీ శరీరావయవములను ముఖమును చూచువాడు కాకకుండమను నరకమున నివసించును. మూర్ఖుడై భారతదేశమున జన్మించిన మానవుడు దేవతల, బ్రాహ్మణుల బంగారమును దొంగిలించువాడు మంధానకుండమను నరకమున పడును. నా దూతలు వాని కనులకు పట్టీలును కట్టికర్రలతో కొట్టుచుండును. అతడు 3 జన్మలు గ్రుడ్డివాడుగా పుట్టును. 7 జన్మలు దరిద్రుడై ఉండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.